गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। विद्यां च यस्तद्वेदो भयगं सः अविद्यया मृत्युं तीर्त्वा విద్యయామృతమశ్నుతే. నిన్నటిదాకా ఏం చెప్పాడు? నువ్వు ఎలా భావించాలో, నీలో నువ్వు ఎలా నిన్ను చూసుకోవాలో వీటన్నిటినీ చెప్పాడు. ఇప్పుడు పరమాత్మ అనేవాడు, ఆయన గురించి నువ్వు ఇంకా తెలుసుకొని నువ్వు పరమాత్మగా ఎలా భాషించాలి, ఈ సృష్టికి అతీతంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ ఎవరు, ఆయనే ఎలా ఉన్నాడు. విద్య అంటే తెలుసుకునేది, ఏదైతే నువ్వు తెలుసుకుంటున్నావో దానికి విద్య అని పేరు. జ్ఞానము, ఇప్పుడు ఈ జ్ఞానాన్ని అర్థించాలి. విద్యార్థి అయిన వాడు విద్యని అర్థించాలి. అడక్కపోతే ఆయనకి తోచిందేదో ఆయన చెప్తాడు, నీకు తోచిందేదో నువ్వు చేస్తావు, అంతేగాని ఫలవంతం కాదు. ఈ జ్ఞానాన్ని ఫలవంతం చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా నువ్వు అర్థించాలి, అడిగే చేసుకోవాలి. సామాన్య జ్ఞానం కాదు. స్కూళ్ళల్లో చెప్పేటువంటి విద్య మాత్రం ఇది కాదు. ఇది అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది, కానీ తెలుసుకోలేరు. ఏది పరమాత్మ జ్ఞానాన్ని కలిగించేటువంటి యొక్క విద్య ఏదైతే ఉందో ఆ విద్యని కనుక నువ్వు తెలుసుకుంటూ ఉన్నట్టయితే దానిని ఏమంటాం? జ్ఞానం, విద్య అంటాం. జ్ఞానం ఉన్నందువల్ల ఏంటి ఫలితం? జ్ఞానం తెలుసుకున్నందువల్ల ఏంటి ఫలితం అంటే నువ్వేది పొందాలనుకుంటున్నావు దానిని పొందాలి. ఏమిటి తెలుసుకోవాలనుకుంటున్నావు? సృష్టి ఆది అందు ఏది ఉంది, సృష్టి అంతమంది ఏది ఉంది, ఈ మధ్యలో దీన్ని తెలుసుకునేవాడెవడు? అదే కదా వాడు పురుషుడు అని చెప్పాడు. పురం అంటే దేహం, దేహంలో వసించేవాడు కాబట్టి పురుషుడు. దేన్ని తెలుసుకుంటున్నాడు? అపౌరుషేయమైన దాన్ని తెలుసుకుంటున్నాడు. వేదము అపౌరుషేయం అంటే ఏంటి? ఈ జనం చెప్పేటువంటి విద్యని నేర్చుకుంటే అది పౌరుషేయం అవుతుంది. అపౌరుషేయం అంటే ఏంటి? ఈ గాలి చల్లగా ఉంది, ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలే, అది నీకు నేర్పింది. ఎండల కాలంలో నదీ ప్రవాహాలు ఉన్నట్లయితే ఆ నదీ ప్రవాహాలలో కనుక నువ్వు మునిగినట్టయితే బయట వెచ్చగా ఉంటాయి నీళ్లు, లోపల చల్లగా ఉంటాయి. అదే చలికాలంలో అదే నీళ్లలో మునిగితే బయట చల్లగా చలి పుడుతుంటాయి, లోపల మాత్రం వెచ్చగా ఉంటాయి. ఇది ఎవరికి వాళ్ళు నేర్చుకోవాల్సింది, చెప్తే వచ్చేది కాదు, చెప్తే తెలిసేది కాదు. ఇది అనుభవం. ఆ విధంగా ఈ పరమాత్మ నీకు తెలిసి ఉన్నట్లయితే అది లాభం. ఆ పరమాత్మని అలా తెలుసుకోవటం. గురువు కూడా ఏం చేయాలి? వీలున్నంత వరకు ఉపమాన ఉపమేయాలతో చెప్పాలి. ఉపమానం అంటే ఏంటి? దాని లాంటిది ఇంకేదైనా ఉందా? ఇప్పుడు రొట్టెలు కాలుస్తున్నాం, చెయ్యి పొరపాటున పెనానికి తగిలింది, వెంటనే ఆ కాలటం అంటే ఏంటో, మంట అంటే ఏంటో తెలుస్తుంది. అట్లానే ఆ పరమాత్ముని యొక్క స్పర్శ నీకు తెలుస్తుంది అని చెప్పాడు. పెనం కాలటం ఉపమానం. ఉపమేయం ఏంటంటే దానిలాగా ఉంటుంది, కానీ ఈ మంట ఇది ఉండదు. ఇలాంటిదే ఆ అనుభూతి అని చెప్పటం. కాబట్టి ఉపమానం అనేటువంటిది దానికి దగ్గరగా నీకు అందించడానికి చెప్పే మాట, అంతేగాని అదే ఇది కాదు. అలా గురువు నీకు ఆ పదార్థాన్ని అందించడానికి ప్రయత్నిస్తాడు. ఇలా ఉపమాన ఉపమేయాలతో చెప్పింది మంత్రాలు ఏమున్నాయి మనకి? కలలో దోచిన శరీరం ఎలాగో అలాగే. కలలో దోచిన శరీరాన్ని ఎందుకు చెప్పాడు? ఇది ఉపమానం. ఉపమేయం ఏంటి? కలదోచిన శరీరాలు ఎట్లా అయితే మాయమైపోతున్నాయో కనపడకుండా, ఎప్పుడు? మేల్కొని ఉన్నప్పుడు. నిద్రపోయి మేల్కుంటే ఆ కల పోయింది. ఇప్పుడు నీవు మేలుకొని ఉండి నువ్వుగానే ఉన్నప్పుడు మెలకువలో నువ్వు మళ్ళీ మేలుకోవాలి. జాగ్రత్తలో జాగ్రత్త అంటాం దాన్ని. ఈ మెలకువలో నువ్వుగా మేలుకోవాలి. అంటే ఏంటి? ఈ శరీరం నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, ఈ ఆలోచనలు నేను కాదు, ఈ ఇంద్రియాలు నేను కాదు, ఇవి చేసే చేష్టలు నావి కాదు, వీటన్నిటికీ విలక్షణంగా ఉన్నటువంటి ఈ శరీరానికి ఒక దేహంలాగా కప్పుకొని ఉన్నటువంటి పరమాత్మని నేను అని అనుకున్నప్పుడు ఆ భావనలో మేల్కున్నావు. ఇప్పుడు ఈ ప్రపంచం కూడా క్రమేణ మాయమైపోతుంది. ఇలా ధ్యానం చేయంగా జాగ్రత్తలో ఉండి, అంటే మెళుకువగా ఉండి
నీవు ధ్యానం చేస్తూ ఆ పదార్థాన్నే గమనించుకుంటూ నువ్వు ఉన్నట్లయితే క్రమేణా నీకు తెలియకుండానే ఈ ప్రపంచం కూడా మాయమైపోతుంది, గుర్తు రాదు. నెల రోజుల నాడు వచ్చిన కళ గుర్తుందా? అట్లానే ఇప్పుడు చూస్తున్న ప్రపంచమే నిదానంగా మాయమైపోతూ ఉంది. నెల రోజుల క్రితం ఉన్నటువంటిదో సంవత్సరం క్రితం ఉన్నటువంటిదో గుర్తులేదు. ఇప్పుడు గుర్తు లేదా అంటే శరీరం ఉంది కాబట్టి మరొక శరీరం వచ్చి దీనిని ప్రేరణ చేసినప్పుడు గుర్తొస్తుంది. తాత్కాలికంగా మళ్ళీ మర్చిపోతాడు, మళ్ళీ అదే ధ్యానంలోకి వెళ్తుంటాడు అనమాట. అంటే ఏంటి, మత్తు దిగిపోతుంటుంది, మధ్య మధ్యలో మళ్ళీ ఆ మత్తులోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగనమాట. అలా వెళ్ళడాన్ని అనుభవము అంటాం. అలా వెళ్ళేటువంటి స్థితిని నీవు పొందటానికి ఆ గురువు దగ్గర నేర్చుకున్నటువంటి జ్ఞానం పనికి రావాలి. అది ఫలితం. నేను గురుబిడ్డని, నేను గురువు దగ్గర విద్య నేర్చుకుంటున్నాను అంటే అర్థం ఏంటి, ఈ స్థితిని నేను పొందగలుగుతున్నాను అనేటువంటి గుండె ధైర్యం నీకు కావాలి. అప్పుడు చెప్పు. ప్రాణం ఎప్పుడు పోవాలంటే మెళుకువలో మెళుకువ ఉండి నువ్వు ప్రాణాన్ని వదిలిపెట్టాలి. కానీ మనం నిద్రపోయేటప్పుడు ఒక కల వస్తూ ప్రాణం పోయిందనుకో ఖచ్చితంగా మళ్ళీ పుడతాం, ఇందులో అనుమానం ఏం లేదు. అసలు మంచి నిద్ర పట్టిందండి, అసలు ఒళ్ళే తెలియలేదు, అప్పుడు కూడా పుడతావు. కాబట్టి నీకు గాఢ నిద్ర పట్టినా అసలు మనసు ఏం పని చేయకుండా అలానే ఉన్నా ఖచ్చితంగా పుడతావు. మనస్సు ఉండాలి, మనస్సు లేని స్థితిని అనుభవించాలి. దానిని ఉండి లేని స్థితి అంటారు. ఎరుక ఉండాలి, ఎరుక లేని స్థితిని ఎవరు అనుభవించాలి? ఎరుకే అనుభవించాలి. అంటే ఉండి అనుభవించావా లేక అనుభవించావా అంటే అనుభవము ఎరుకదే, మరపు ఎరుకదే, జన్మ ఎరుకదే. శాశ్వతమైనటువంటి యొక్క స్థితిని నీవు చూడగా చూడగా నిలచిన చూపే లేని చూపుగల పరానందమూర్తి సద్గురు చిదానందమూర్తి. దాన్ని ధ్యానం చేయంగా 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 నీకు ధ్యానం తప్ప ఇది గుర్తుండదు. ఇది అచలుడి స్థితి. అలా ఉంటాడు అచలుడు అని చెప్పారు. చెప్పండి. ఇందాక మీరు అన్నారు కదా, ఈ కళ్ళలో తోచిన ప్రపంచాన్ని ఎట్లా మర్చిపోతున్నాము, జాగ్రత్తలో ఉన్న ప్రపంచాన్ని కూడా అలా మర్చిపోతావు నువ్వు అని. ఇప్పుడు అలా మర్చిపోతావు అంటే ఎవరు ధ్యానం చేస్తారు, ఎవరు భగవంతుడిని చూస్తారు? కాబట్టి మీరు చెప్పారు శరీరం గుర్తొస్తుంది అప్పుడప్పుడు అని. నేననేది అదే. ఇప్పుడు సారాయి తాగేవాడు ఉన్నాడు. మొదటి రోజున వాడిని సారాయి తాగురా అంటే తాగడు. స్నేహదోషం వల్లనో లేకపోతే ఇంకొక దోషం వల్లనో ఒక మూత తాగుతాడు. రెండో రోజు తాగుతాడు, కొంచెం కమ్మగా ఉందనిపిస్తుంది. మూడో రోజు తాగుతాడు, అప్పుడు పెద్దగా ఏముండదు. 4-5 రోజుల పాటు వరుసన వాడు పెంచుకుంటూ 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 తాగుతాడు. అంటే నువ్వేంటి 5 నిమిషాలు కూర్చొని నేను ధ్యానం చేశానంటే కుదరదు, అరగంట కూర్చున్నానంటే కుదరదు, గంట కూర్చున్నానంటే కుదరకపోవచ్చు. మొండిగా నువ్వు అలా కూర్చోవడం 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 అలవాటు చేస్తే ఆటోమేటిక్గా నీకు ఆ స్థితి త్వరగా లభ్యమవుతుంది. అయితే ఇక్కడ నీకు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నువ్వు మందు తాగటానికి పోయేటప్పుడు ఒంటరిగా పోయావా జంటగా పోయావా? ఇంకోటి ఉండాలి, అభ్యాసానికి తోడు కావాలి, మననానికి ఒంటరితనం కావాలి. నీకు ధ్యానం 1 గంట 2 గంటలో 3 గంటలో అలవాటు అయ్యేదాకా నీ పక్కన నీతోటి పాటు ధ్యానం చేసేవాళ్ళు 3-4 పెట్టుకొని ధ్యానం చేయాలి. వాడు కూర్చున్నాడు వీడు కూర్చున్నాడు, వాడు ఎవడు ఎక్కువసేపు ధ్యానం చేస్తాడో చూద్దాం అనేనా కళ్ళు మూసుకొని బలవంతాన్ని కూర్చుంటావుగా. మొదట సారాయి తాగేటువంటి వాడు బలవంతాన్ని తాగినట్టే. ఆ తర్వాత నువ్వు వద్దన్న కాయలు లేపేస్తాడు వాడు. అభ్యాసము కూసు విద్య అని ఆ మాటనే భగవద్గీతలో ఆయన అంటాడు, అభ్యాసేనత కౌంతేయ, అభ్యాసముతోటి నీవు దానిని నేర్చుకోవాలి. అందుకని అభ్యాసానికి ఏం కావాలి? తోడు కావాలి. ఆ ధ్యాసలోకి పోయేదానికి ఒక శ్లోకం చదువు, దాని అర్థం చెప్పుకోండి, ఆ అర్థంలో అలా తన్మయత్వంగా అలా ఉండిపోండి. ఇది అభ్యాసం. అందుకనే ఆయన శ్రవణ మనన నిరిధ్యాసల వల్లనే ఇది సాధ్యమవుతుంది. మీకు ఒక రహస్యం చెప్తాను నేనండి. గురువులు ఎంతసేపటికి సత్సంగాలు నూరా అని ఎందుకు బతిలాడతారో తెలుసా? మీకు చెప్పడానికి కాదు, మీకు చెప్తూ ఆయన మననం చేయటానికి. ఇప్పుడు లాభం ఎవరికి? మీకుందో లేదో నాకు అనవసరం, నాకైతే లాభం ఉంటుంది. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నా? శ్రవణం, నాకు నేనే చెప్పుకొని నేనే వింటున్నా. మననం చేస్తున్నా, నీకు చెప్తున్నాను అని అనుకుంటూ నీకు చెప్తున్నటువంటి ప్రతి మాటని నేను బాగా మైండ్కి పట్టించుకుంటున్నా. అదే ధ్యాసలో ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అందుకని నేనేమంటే, నువ్వే నాకు గురువువి, శిష్యులే గురువులకు గురువులు. నీకు వచ్చిన అనుమానం గురువుకి రాకపోవచ్చు, నువ్వు ప్రశ్నేసావు, ఆ అనుమానాన్ని వాడు తీర్చడానికి ప్రయత్నించాలి. ఆటోమేటిక్గా వాడు ఆ భావనలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ పని నువ్వెట్లా చేయాలంటే, ఏదైతే గురువు గారి దగ్గర విన్నావో, మీరు నలుగురు కనుకున్నట్లయితే నలుగురిలో ఆ పుస్తకం పట్టుకొని మళ్ళీ దాన్ని చదవండి. మళ్ళీ మీరు ఒకరికొకళ్ళు చెప్పుకోండి. ఆ విన్నదానిని అలా మననం చేయడానికి ప్రయత్నించండి.
అందుకని ఆయన అన్నాడు ఇక్కడ, ఏమన్నాడు, జ్ఞానం ఉన్నందువలన కలుగవలసిన ఫలం ఏమిటి అంటే పొందవలసిన దాన్ని పొందాలి. ఏ ప్రశాంతతని పొందాలనుకుంటున్నావు, ఏ అవ్యక్త పరబ్రహ్మ స్వరూపాన్ని పొందాలనుకుంటున్నావో, అవ్యక్తాతీతమైనటువంటి యొక్క ఏ అనుభూతిని పొందాలనుకుంటున్నావో దానిని నువ్వు పొందాలి. అవ్యక్తం చైతన్యం, చైతన్యానికి ఆలవాలమై ఉన్నటువంటి ప్రశాంతత ఏదైతే ఉందో అది అవ్యక్తాతీతమైనటువంటి యొక్క స్థితి. ఆ స్థితిని జాగ్రత్తగా అనుభవించడానికి ప్రయత్నించాలి. కాబట్టి తాను ఏది పొందడం కోసం ఈ జన్మ ధరించాడో ఆ లాభం తనకు కలిగించేది అది జ్ఞానం అవుతుంది. అసలు ఈ జన్మ ఎందుకు వచ్చింది, ఇది ముందు నీకు అర్థం కావాలి. శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏం తెలుసుకుంటానికి వచ్చావు? నీకే కాదు, నీకున్నటువంటి ఎన్ని అవస్థలు ఉన్నాయో అన్ని అవస్థలు ప్రతి జీవికి ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ శరీరము, ఇంద్రియాలు ఇవన్నీ దేనికి ఇచ్చాడు ఆయన? వీటన్నిటి నుంచి బాహ్య ప్రపంచాన్ని తెలుసుకుంటున్నావుగా. వీటన్నిటికీ అతీతంగా వీటన్నిటినీ పుట్టించినటువంటిది ఏదో ఉంది. దీని ద్వారా దాన్ని తెలుసుకుంటానికి నువ్వు ప్రయత్నించాలి. అందుకోసమే వచ్చావు. ఇవన్నీ ఏంటి అసలు, దీని నుంచి నేను దాన్ని ఎట్లా తెలుసుకోవాలి? ఈ తెలుసుకున్నది ఏదైతే ఉందో అది నువ్వే. మరి దీనికంటే ఇది పనిచేయడానికి కారణమైందేంటి? ఆ ప్రశ్న వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ దానిని సాధించుకుంటాం. అందుకనే సాధన సంపత్తి యుగల సాధకుడకు నరుడు ఘోర సంసారమునబడలేక తన పుణ్యోదయమున గురునిగాంచే. పూజలు చేశాడు, యాత్రలు తిరిగాడు, గుళ్ళు గోపురాలు తిరిగాడు, యజ్ఞయాగాదులు చేశాడు, అనేక కర్మలు చేశాడు. ఇంకా ఏదో వెలితి అశాంతి, ఏదో తెలియనటువంటి ఒక బాధ, ఇవన్నీ లేనటువంటి ఒక స్థితి ఏదో ఉంది. అది ఏంటి? అది నేను కూడా అనుభవిస్తే ఎలా ఉంటుంది అంటే యథాశుషుప్త్యావస్థస్తే అని శంకరుడు చెప్పాడు. యథా నిద్రయా భద్రయా అని శివరామదీక్షితుల వారు అన్నారు. నిద్రపోతే ఎంతటి సుఖముందో మేలుకొని నువ్వు పరమాత్మలో ఉన్నప్పుడు అంతకంటే గొప్ప సుఖాన్ని అనుభవిస్తావు. ఆకలి లేదు, దప్పిక లేదు, బడలిక లేదు, నువ్వు బ్రతికున్నావో లేదో తెలియదు, ఎన్ని రోజులైందో తెలియదు, ఎన్ని పగళ్ళైపోయిందో ఎన్ని రాత్రులైందో తెలియదు. కాలాతీతమైనటువంటి యొక్క ధ్యానం, ఆ లాభం తనకు కలిగించేది అది జ్ఞానమవుతుంది. ఆ లాభాన్ని నువ్వు గురువు దగ్గరికి పోయినందువల్ల పొందాలి. నదీనాం సాగరోగతి అని సముద్రంలో కలిసి మంచినీళ్ళు కూడా ఉప్పు నీళ్ళు ఎట్లా అయిపోతాయో నువ్వు ఈ సమాజంలో కలిసిపోయి అలానే అయిపోతున్నావు. నువ్వు ఎక్కడ కలవాలి? పరమాత్మలో కలవాలి. అది అంతటా వ్యాపించినటువంటి భగవంతుని యొక్క జ్ఞానంతో కలగవలసినటువంటి యొక్క ప్రేమ. ప్రేమ అంటే అర్థం ఏంటి? రెండు వస్తువులు ఒక వస్తువు కావడం. అన్ని శరీరాలలో ఉన్న పరమాత్మని నేనేను అని తెలుసుకొని ఏకంగా ఉండడం ప్రేమ. ఈ ప్రేమ ఎవరిలో అయితే జన్మిస్తుందో వాడు ఎలా ఉంటాడు? పసిపిల్లాడిలాగా ఉంటాడు. అందరి పట్ల సమానమైనటువంటి భావన. అట్లానే నీకు ఆ పరమాత్మ పట్ల ప్రేమ ఉండాలి. ఏదైతే నువ్వు తెలుసుకుంటున్నావో దానిలో నువ్వు ఐక్యమైపోవాలి. భగవంతుడిని ప్రేమిస్తున్నాను అంటే అర్థమైంది, భగవంతుడిలో ఐక్యమైపోయి ఒకటైపోవాలి. ఆ ఒకటైపోయినప్పుడు వచ్చే ఫలితం ఏంటి? నువ్వు భగవంతుడి అవుతావు, అంతేగాని నువ్వు ఉండవు. ఈ జ్ఞానం కలిగితే దానిని ప్రేమ అనాలి. అప్పుడు తాను చేసే ప్రతి పని భగవదారాధనగా మారిపోతుంది. అంటే నేనే భగవంతుణ్ణి, ఇదే భగవదారాధన. అహం బ్రహ్మాస్మి అని చెప్పొద్దు, అయమాత్మ బ్రహ్మ అని చెప్పొద్దు. భగవంతుడిలాగా నువ్వు ఉండు. 84 లక్షల జీవులకి ఆహారం పెడుతున్నాడు, 14 లోకాలకి సూర్యచంద్రులకి తాను వెలుగునిస్తున్నాడు, శక్తినిస్తున్నాడు, అన్నీ ఆయన ప్రదానం చేస్తున్నాడు. అలా తీర్చేవాడు కాబట్టే గురుదర్శన మాత్రేణ సర్వకార్యసిద్ధి అని. అయితే గురు దర్శనం చేస్తున్నామా మనం? గురువు అని చెప్పుకునేవాడిని దర్శిస్తున్నాం. ప్రొద్దున నిద్ర లేచినది మొదలు గురు సన్నిధికేకి గురు వక్రజనితంబైన సూక్తులు వినుటయే పొద్దు ముద్దు సుమ్మి. అంటే అర్థమేంటి? పొద్దున్నే నిద్ర లేవంగానే సుప్రభాతంలాగా లేస్తూనే నేను ఆ మాటలు వింటున్నా, గురువు గారి వాక్కులు వింటూ నేను ఈ ప్రపంచంలోకి వస్తున్నా. నిద్రపోతున్నావా? నిద్రపోయే ముందు ఒకసారి విను. ఈ శరీరాన్ని నేను మర్చిపోతున్నాను అనుకున్నప్పుడు ఒకసారి వింటూ ఆ భావనలోకి వెళ్ళిపో. మళ్ళీ ఈ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నప్పుడు నేను గురువు గారి మాటలు విని ఆ భావనతోటి ఈ ప్రపంచంలో నేను మసులుకోవాలని అది వింటూరా. భక్తి కలిగిన వాడు తన స్వరూపానికి తగినట్టుగా నిత్య నైమిత్తిక కామ్యకర్మలని భగవదారాధనగా చేస్తాడు. ఇక్కడ భక్తి అంటే ఏంటంటే గురువు పట్ల మనకుండేటువంటి యొక్క శ్రద్ధ, అంకిత భావం. అందుకని స్థాన, అంగ, భావ, ఆత్మ శుశ్రూషలు గురువుకు చేయాలి. ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు నువ్వు హ్యాపీగా గురువు గారి దగ్గరకు వచ్చి కూర్చొని
ఆయనకి విసురుతూ, లేకపోతే కాళ్ళు విసుకుతూ ఆయనతో నువ్వు ఇప్పుడు ప్రశ్నలు మొదలుపెట్టాలి. ప్రశ్న వేస్తే ఎలా ఉండాలంటే నువ్వు ఆలోచిస్తున్న విధానం తెలియాలి గురువుకి. మొట్టమొదటి ఆది పురుషుడు ఉన్నాడే బ్రహ్మ, ఆ బ్రహ్మ ఉపదేశం పొందాడు. బ్రహ్మ ఎవరి దగ్గర ఉపదేశం పొందాడు అన్న? ఎలా పొందాడు? అప్పుడు ఎవరున్నారు చెప్పడానికి? ఉన్నది వాడు ఒక్కడే కదా. ఇది ప్రశ్న. అడిగావా ఎప్పుడన్నా? గురువు బ్రహ్మ లాంటి వాడు, ఈ సృష్టి మొత్తాన్ని చేసినట్టుగానే నీ సృష్టి మొత్తాన్ని వాడే చేయాలి, వాడే చూడాలి. భక్తి కలిగిన వాడు తన స్వరూపానికి తగినట్టుగా నిత్య నైమిత్తిక కామ్యకర్మలను భగవదార్పణగా చేస్తాడు. అంటే ఏంటి? పోతన భాగవతాన్ని రాస్తూ ఒక పద్యం రాసే దగ్గర ఆయనకి ఏం రాయాలో తోచలేదు. భార్యకి చెప్పాడు, నేను అలా పోయి వస్తాను, ఎవరన్నా వస్తారేమో చూస్తుండు అని వెళ్ళిపోయాడు. ఆ చెట్ల కింద ఈ చెట్ల కింద కాసేపు కూర్చొని ఈ మాట తర్వాత ఈ మాట రాస్తే సరిపోతుందని ఇంటికి వచ్చాడు. వచ్చేటికి ఆయన ఏ మాటలైతే అనుకున్నాడో ఆ మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏమైంది? నువ్వేమి చెయ్యాలనుకుంటున్నావో, నువ్వేది కోరుకుంటున్నావో అది పరమాత్మ చేసేస్తాడు. దీనికి ఉదాహరణ ఏంటంటే, సముద్ర పొడ్డును కూర్చొని ఒక అతను కృష్ణారామ అనుకుంటున్నాడు. ఆ దారిని ఒక సన్యాసి వస్తున్నాడు. వాడిని చూసి వీడు కాళ్ళ మీద పడిపోయాడు. స్వామి, నేను భగవంతుడిని చూడటానికి నాకు కావాల్సినటువంటి యొక్క పరిస్థితిని మీరు చెప్పండి అన్నట్ట. సరే, ఒక పని చేయి, నువ్వు ఈ సముద్రం నుంచి వచ్చే ఈ అలలు ఎన్ని వస్తున్నాయో లెక్క పెడుతూ కూర్చో, ఇంకేమీ ఆలోచించకూడదు. నేను మళ్ళీ తిరిగి వచ్చినప్పటికీ నాకు లెక్క చెప్పాలి అన్నాడు. కూర్చొని లెక్క పెడతా ఉన్నాడు. మళ్ళీ మర్చిపోతున్నాడు, మళ్ళీ మొదటి నుంచి లెక్క పెడుతున్నాడు, లెక్క పెడుతూనే ఉన్నాడు. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత ఈ సాధువు మళ్ళీ అదే సముద్ర పొడ్డున మళ్ళీ వస్తున్నాడు. వీడు కూర్చొని అఖండంగా అసలు ధ్యానంలో మునిగిపోయాడు. ఇది కామ్యకర్మని సిద్ధింపజేసుకోవటం. వాడు దైవాన్ని పొందాడు, వాడు దీర్ఘ సమాధిలోకి వెళ్ళిపోయాడు. అసలు ఈ ప్రపంచంతో వీడికి సంబంధం లేదు. వచ్చి లేపాడు. ఆడి సమాధిలో నుంచి దించడానికి గురువు రావాల్సి వచ్చింది. నువ్వు అన్నీ వదిలేయగలిగావురా, నేను ఇంకా వదలలేకపోయాను, అందుకని దేశ సంచారం చేస్తున్నాను, నాకంటే నువ్వే ఘనుడివిరా అని చెప్పి ఆయనకి దండం పెట్టి వెళ్ళిపోయాడు. శిష్య పాపం గురోరపి అని. శిష్యుడు కడతేరకపోతే ఆ పాపం గురువుది. తల్లి, తండ్రి, గురువు, దైవం మొత్తం గురువే. అలా ఉన్నటువంటి వాడికి ఈ విద్య నేర్పకపోతే, అంతటి విశ్వాసం కలిగి నిన్నే నమ్ముకొని ఉన్నటువంటి వాడు కడతేరకపోతే ఆ పాపం ఆయనదైతుంది. అందుకనే సమాధి అయిన తర్వాత కూడా బ్రహ్మంగారు పైకొచ్చి సిద్ధయ్యకి దర్శనమిచ్చి, ఇగో నా వస్తువులు ఇవి ఉన్నాయి, వీటిని దగ్గర పెట్టుకో, ధ్యానం చేయి, ఈ జన్మలో నీకు మోక్షం రాదు, వచ్చే జన్మలో నీకు మోక్షం వస్తుంది, నువ్వు పోయి పెళ్లి చేసుకొని సంసారిగా ఉండు అని చెప్పాడు. ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతూ జీవ సమాధి చెందాడు ఆయన కూడా. అది భక్తి అంటే తను ధన మనఃప్రాణాలని గురువుకు అర్పణ చెయ్యాలి. నిత్య నైమిత్తిక కర్మలను భగవదారాధనగా చేస్తాడు. అతని వెనుకన ఉండేటువంటి జ్ఞానమే ఈ పనులన్నిటినీ కూడా చేయిస్తుంది. నీకేం కావాలో ఆ జ్ఞానం తీసుకొచ్చిస్తుంది. అదే చెప్పాడు కదా భగవద్గీతలో, అనన్యాహ చింతయంతో మాం యజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నీకేం కావాలో అవన్నీ నేనే చూస్తాను. నీకు ఆ నమ్మకం ఉందా? నమ్మకం లేదు, అందుకని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నీకు రావాల్సింది నీ ఇంటికి వస్తుంది, నేను తెప్పిస్తా. మనం ప్రయత్నం చేయకపోతే ఎలాగండి అంటావు. కాబట్టి జ్ఞానాన్ని కేవలం జ్ఞానం అనక భక్తి రూపాపన్న జ్ఞానం అంటారు. భక్తి రూపంలో ప్రదర్శించేటువంటి యొక్క ఆ దైవత్వం, ఆ భక్తితో కూడినటువంటి ఆ జ్ఞానంతో ఆయన పని చేయిస్తాడు అంటాడు. ఇప్పుడు మీరు కొంతమంది ఇప్పుడు ఈ రేఖీ క్లాసు లేకపోతే ప్రాణిక్ హీలింగ్ క్లాసులో ఇలాంటివి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. విశ్వశక్తి అయినటువంటి ఆ భగవత్ శక్తిని ఆవాహన చేసి నువ్వు వెళ్ళి అతనికి ఉన్నటువంటి యొక్క బాధని తగ్గించు అని ఇలా చెప్పిన తర్వాత ఒక 20-25 నిమిషాలలో ఆ బాధ తగ్గిపోతున్నది. ఇప్పుడు ఆ జ్ఞానమే వచ్చి ఇక్కడ వాడికి నయం చేసిందా? నువ్వు నయం చేసావా? ఇప్పుడు శరీరం ఎలా ప్రవర్తించింది? జ్ఞానంలాగా ప్రవర్తించింది. మనస్సు ఎలా ప్రవర్తించింది? జ్ఞానంలాగా ప్రవర్తించింది. ప్రాణం ఎలా ప్రవర్తించింది? జ్ఞానంలాగానే ప్రవర్తించింది. దాన్ని అర్థం చేసుకొని నువ్వు ఒక మాట మాట్లాడితే అది జరిగిపోతుంది. అందుకనే యద్భావం తద్భవతి. నిన్ను నువ్వు ఎప్పుడైతే సమర్పించుకున్నావో నీ దగ్గర అభిమానం అనేది ఉండకూడదు. ఆ అభిమానం లేనితనం ఎట్టుంటుంది? గర్భాధాన గదిలోకి పోయి సిగ్గుపడ్డందువల్ల ఇద్దరికి సంతతి కలగదు. ఇప్పుడు అక్కడ సిగ్గు లేదు, అభిమానం లేదు, కంప్లీట్ ఎవరు అనే సంగతి మర్చిపోయారు. ఆ విధంగా నువ్వు ఓపెన్గా ఉండాలి, ఓపెన్ మైండ్ తోటి ఉండాలి. ఆ భగవంతుని పట్ల ఎట్లాంటి మరుగు పనికిరాదు. నిన్ను నువ్వు సమర్పించుకొని దాంట్లో జీవిస్తూ అలానే ప్రవర్తించటం, భగవంతుడిలాగా ప్రవర్తించటం.
ఆంధ్ర మహావిష్ణువు అని శ్రీకాకుళంలో ఒక విష్ణుమూర్తి ఆలయం ఉంది. అక్కడికి శ్రీనాథుడు వెళ్ళేట. గుడి అంతా పాడుపడిపోయింది. ఈయన కడుపులో మండిపోయి, ఇంత వైభవం విష్ణుమూర్తికి ఉండాల్సింది ఇట్టా ఉంది ఏంటి అని ఆయన అంటాడు, ఇష్ట సంపన్నురాలు ఇందిరా భార్య అయి కామితార్థతుడన్న ఘనత తెచ్చే. కోరిన కోరికలు ఇచ్చేటువంటి లక్ష్మీదేవి నీకు భార్యగా ఉండటం వల్ల అన్ని కోరికలు తీర్చేవాడనే పేరు వచ్చింది నీకు. అన్ని పాపాలని మోసేటువంటి యొక్క భూదేవి నీకు భార్య కావటం వల్ల అఖిల భారకుడన్న ఖ్యాతి తెచ్చే. నీకు పుట్టినటువంటి మన్మథుడు అందరినీ రంజింపజేస్తున్నాడు, అందుకని వాడి వల్ల నీకు ఏది కావాలంటే అన్ని కోరికలని తీర్చేవాడు అని నీకు ఇది వచ్చింది. ఆండ్రు బిడ్డలు తెచ్చు ప్రఖ్యాతి గాని మొదటి నుండి నీవు దామోదరుడవే అంటాడు. పెళ్ళాం పిల్లలు తీసుకొచ్చి పెట్టేటువంటి ఖ్యాతే గాని నీకేముందయా దరిద్రుడివి. పట్టు పీతాంబరాలు కావాలంటే అమ్మవారు ఆమె ఇస్తుంది, ఎవడో ఒకటి చేత పంపిస్తుంది. ఈ మాట ఎందుకు చెప్పాడంటే, గురువుకి అంకితమైనటువంటి యొక్క శిష్యుడి ఇలా ఉండాలి. ప్రకృతి నీకు కావాల్సిందంతా చేస్తూనే ఉంటుంది, అన్ని తెచ్చి పెడుతూనే ఉంటుంది, దాన్ని హ్యాపీగా అట్లా అనుభవిస్తూ అలా ప్రశాంతంగా ఉండిపో అని చెప్పాడు. ధ్యానం అంటే అది 24 గంటలు నిద్ర వచ్చేదాకా, ప్రాణం పోయేదాకా ఆ పరమాత్మలో, ఆ చొక్కాలాగా ఉన్నటువంటి యొక్క ఆ పరమాత్మలో, ఆ బురకాలో నువ్వు అలా ధ్యానం చేసుకుంటూ ఉండిపో, దైవంగా మారిపోతుంది. దానిని విద్ అని అంటారు. విద్ అంటే ఎరుగుట, నువ్వు అలా జీవించడమే తెలుసుకోవడం. సా విద్య యా విముక్తయే. ఏదైతే నీ చేత తెలియబడుతూ ఉన్నటువంటి జ్ఞానం ఉన్నదో, ఏ జ్ఞానం చేత అయితే నువ్వు ఆ పరమాత్మను తెలుసుకున్నావో అది యా విముక్తయే, అదే నిన్ను విముక్తుణ్ణి చేస్తుంది. దేని నుంచి? శరీరము, ఇంద్రియాలు, బంధాలు, ప్రకృతి, 14 లోకాలు, దేవతలు, వీళ్ళందరి నుంచి కూడా నీకు విముక్తిని కలిగిస్తుంది. నీకు కష్టం వచ్చింది, ఇప్పుడు నీ కష్టాన్ని ఎవరు తీర్చాలి? నీకు రామదాస్ అన్నట్టు నన్ను బ్రోవామని చెప్పు నారీ శిరోమణి అని ఎడవాల. నీకు అంతటి భక్తి ఉంటే భగవంతుడు కూడా అంతగానే నీతో వర్తిస్తాడు. అంతటి విశ్వాసం, అంతటి భక్తి, అంతటి అంకిత భావం, అలా నువ్వు ఈ పరమాత్మని ధ్యానం చేయాలి. ఏ భగవంతుణ్ణి నువ్వు ధ్యానం చేయటం వల్ల, ఏ జ్ఞానాన్ని నువ్వు ధ్యానం చేయటం వల్ల వస్తున్నటువంటి యొక్క ఈ శరీరానికి ఉండే కష్టాలు, ఈ శరీరానికి ఉండేటువంటి యొక్క ఇబ్బందులు అవన్నీ లేకుండా పోతూ ఉంటాయి. అది విద్య. ముక్తి విద్య అంటారు దాన్ని. ఎండలో కూర్చున్నావు, ధ్యానం చేస్తున్నావు, వాడి మీద ఆ ఎండ పనిచేయట్లా. వర్షంలో కూర్చున్నాడు, వాడికి తెలియదు. చలి పుడుతున్నది తెలియదు. ఇది శీతోష్ణ సమదుఖేషు అంటే. మేలుకొని ఉండి ఇలా తిరుగుతూ కూడా వీటిని అనుభవించటం లేదు అతను. వాడు ప్రకృతికి అంకితమయ్యాడు, ప్రకృతికి తన్ను తాను సమర్పించుకున్నాడు, అందుకని వాడికి తెలియటల్లా. అటువంటి యొక్క అవకాశాన్ని నీకు ఇవ్వగలిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దానినే విద్య అనాలి. అదేది? భగవద్ అనుగ్రహం అన్నా భక్తి అన్నా ఈ రెండు ఒకటే. నువ్వు ఎప్పుడైతే నీ శరీరాన్ని గురువుకి అంకితం చేయటానికి నీ మనస్సు, నీ ప్రాణము, నీ శరీరము కష్టపెడతావో అప్పుడే నీకు ఈ శరీర బంధాలు దూరమవుతూ ఉంటాయి. ఈ భక్తి కంటే విరుద్ధమైనటువంటిది ఏంటంటే శరీరంతో చేసే పనులని గురించి మననం చేయటం. తోచితోచకయున్నను నా తల్లి పురుగిండ్ల తిరుగనగును, బుద్ధిమాలిన చిత్తము ఒక పరినారాయణాయన నొల్లదు. తల్లియు తండ్రియు దాతయు దైవము నీవే అని గురువుకి శరణగమ్మన్నాడు. ఆ విశ్వాసం నీకు లేదు, ఆ నమ్మకం నీకు లేదు. కొంతమంది ఈ అవిద్యయే మాయ కాబట్టి ఇది పోవాలి అంటారు. పోతుందా? మాయా అంటేనే ఈ సృష్టి మొత్తానికి అధిపతి అయినటువంటి ఏ జ్ఞానం అయితే ఉన్నదో అదే మాయ. అంటే సృష్టి సంబంధమైనటువంటి జ్ఞానమే మాయ. అది అట్టనే ఉంటుంది, నువ్వే దాన్ని వదిలిపెట్టాలి. ఎక్కడికి వెళ్ళాలి? దానికి అధిష్టానమైనటువంటి యొక్క ఆ పరమేష్ఠి దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇక్కడ విద్యాంచ విద్యాచ ఎస్తే ద్వేదో భయగం సహా అని మనకి చెప్పబడింది. కాబట్టి రెంటిని సమానంగా ఎవడైతే తెలుసుకుంటాడో, రెంటిని అంటే అటు పరమాత్మని ఇటు శరీరాన్ని, రెండింటిని బ్యాలెన్స్ చేయడం తెలుసుకోవాలి ముందు. అంటే ఏంటి? ఇది చేస్తూ అది చేయటం, అది చేస్తూ ఇది చేయటం, ఇది తెలియాలి. ఇది ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి రెండింటి వల్ల రెండు ఫలితాలు కలుగుతాయి. శరీరానికి తగినటువంటి ఫలితాలను శరీరం పొందుతుంటుంది, ఆత్మకు సంబంధించినటువంటి ఫలితాలని ఆత్మ పొందుతుంటుంది. అవిద్యయా మృత్యుం తీర్తవా. ఆ విద్య చేత, ఏ విద్య చేత? రెండిటినీ తెలుసుకోవటం చేతనైనటువంటి యొక్క విద్యని గనక నువ్వు తెలుసుకున్నట్లయితే వాడు మృత్యువుని దాటుతాడు. మృత్యువు అంటే ఏంటి? శరీరంతో పాటు నువ్వు కూడా మార్పు చెందుతూ ఆ శరీరంతో కలిసి ఉండటం, ఇది మృత్యువు. మృత్యువు లేదు అంటే ఏంటి? శరీరంతో కలిసి నువ్వు తిరగడల్లా
దాన్ని ఎప్పుడో వదిలిపెట్టేశావు. ఎప్పుడైతే వదిలిపెట్టి భగవంతుల్లో ఉండటం నేర్చుకున్నావో ఈ శరీరం వల్ల కలిగేటువంటి ఏది నీకు కలగదు. అందుకని మృత్యువు దాటిన వాడవుతాడు. కాబట్టి విద్యయా అమృతమస్నుతే. కాబట్టి విద్య వల్ల ఏం కలిగింది? విద్య వల్ల అమృతత్వం పొందుతాడు అని తెలిసింది. రెండిటిలో మసులుకునేటువంటి నైపుణ్యం తెలిసినటువంటి వాడికి అమృతమైనటువంటి యొక్క ఆ స్థితిని పొందుతాడు. మృత్యువు అంటే ఏది? నీ స్వరూపాన్ని నశింపజేసేది. నీ స్వరూపం ఏంటి? పరమాత్మ. ఆ పరమాత్మను గుర్తు లేకుండా చేసేదే ఈ శరీరం. అందుకని మృత్యు అంటే ఏంటి? శరీరమే. కాబట్టి శరీరము మనస్సు ఇది లేకుండా చేస్తుంది. ఏది భగవంతుడికి చెందినటువంటి వాడుగా ప్రవర్తించవలసిన జీవుణ్ణి భగవంతుడి నుండి విడదీసేది ఏదైతే ఉందో అది మృత్యువు. శరీరం గుర్తుంది, దీని అనుబంధాలైనటువంటి బంధాలన్నీ గుర్తున్నాయి. అది వీడిలో ఉండేటువంటి అహంకారం. ఈ శరీరమే నేను అని అనుకోవటం. దీనివల్ల సంసారంలోకి వీడిని తీసుకువచ్చి చేరుస్తూ ఉంది. కానీ భగవద్గీతలో ఆయన ఒక చిన్న లౌకికమైన మాట అంటాడు, నత్యాజ్యం యజ్ఞం దానం తపక్రియాదిషు. యజ్ఞం చెయ్యాలి. ఏ యజ్ఞం చేయాలి? భగవద్ యజ్ఞం చేయాలి. నీ మనస్సే సమిధ, నీ ఇంద్రియాలే సమిధలు, నీ ప్రపంచ వాసనలే సమిధలు. ఈ సమిధలని ఆ పరమాత్మలో వేసి ఆ పరమాత్మలో ధ్యానం చేస్తూ ఉండడమే యజ్ఞం. యత్ జ్ఞాతవ్యమితి. ఏదైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో ఆ తెలుసుకోవడమే యజ్ఞం. ఇక్కడ దానం, తెలుసుకున్న దాన్ని నువ్వు ఉంచుకోకూడదు, మళ్ళీ 10 మందికి దాన్ని నేర్పాలి. తపః, 24 గంటలు దానికోసం మళ్ళీ నువ్వు తపస్సు చేస్తూనే ఉండాలి. క్రియాదిషు, శరీరంతో చేసే పనులని యథావిధిగా చేయాలి. అంతేగాని హోమంలో నెయ్యి పోసి కట్టెలేసి చేసేటువంటిది కాదు ఇది. కాబట్టి కొంతమంది ఇలా అనుకొని ఆ కట్టెలతో చేసే హోమాలని యజ్ఞాలని చేస్తున్నారు. దానివల్ల స్వర్గాది లోకాలని పొందాలి అని అనుకుంటున్నారు. పొందుతారు, పుణ్యాన్ని అనుభవిస్తారు. క్షీణే పుణ్యే మత్స్యలోక విశంతి, తిరిగి మళ్ళీ ఈ లోకంలో పడతారు. గతాంగతం కామ కామాలభంతే, కోరికలనే కోరుకుంటూ శరీరాల వెంట ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళు చచ్చిపోవడం మళ్ళీ పుట్టడం, చచ్చిపోవడం మళ్ళీ పుట్టడం, ఈ ఫలితాలలో చిక్కుకొని తిరుగుతూ ఉంటారు సుమా అని తెలియజేశాడు. అందుకే దీనిని మృత్యువు అన్నారు. మృత్యువు అంటే భగవంతుని నుండి దూరం చేసి ఆత్మస్వరూపం నశింపచేయటానికి మార్గం తెరిచే అహంకారం అనే సంసారం అన్నమాట. దాటడం ఎట్లా? ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. అవిద్యయా మృత్యుం తీర్యా. ఏ అహంకారం చేతైతే నువ్వు ఈ మృత్యువులో ఇరుక్కుంటున్నావు అదే అహంకారంతో నువ్వు ఆ మృత్యువుని దాటాలి. ఇంక వేరే దారి లేదు ఇక్కడ. అయితే జ్ఞానంతో మనం ఈ సంసారాన్ని దాటేస్తాం. అంటే ఏంటి? అదే అహంకారంతో జ్ఞానాన్ని గనక సంతరించుకున్నట్లయితే ఈ అజ్ఞానమైనటువంటి యొక్క ఈ వారధిని దాటిపోతాం. అంటే ఈశ్వర సర్వభూతాని హృదయసోజ్జన తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని. దీంట్లో ఏం చెప్పాడు? ఈశావాస్యం ఇదగుం సర్వం యత్కించి జగత్యాం జగతః. ఈ జగత్తు మొత్తాన్ని ఏ ఈశ్వరతత్వం అయితే నియమిస్తూ ఉందో వాడే ఇదంతా చేస్తున్నాడు. నేనేం చేస్తున్నా? శరీరము దాని చేత నియమింపబడుతున్నది. ఆ నియమింపబడినటువంటి దాన్ని నేను అంగీకరిస్తున్నా, అంతే. కాబట్టి చేస్తున్నది వాడే, ఫలితాలు కూడా వాడివే, నావేం లేవు. ఫలసంగ కర్తృత్వ త్యాగపూర్వకంబుగా కర్మాచరణ తానే చేయగలిగితే ఈ కర్మాచరణ వలన వాడికి ఉండేటువంటి ప్రాచీనమైనటువంటి యొక్క రుచులు వాసనలు తొలుగుతాయి. నీ పుట్టుకతో ఎన్నో జన్మల నుంచి వస్తున్నటువంటి వాసనలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా పోతాయి. ఎప్పుడు పోతాయి? భగవద్ధ్యానం చేస్తే. జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అనే ఆ పరమాత్మ జ్ఞానాన్ని కలిగితే చాలు, నీ కర్మలన్నీ పూర్వజన్మవి, ఈ జన్మవి, వచ్చే జన్మవి కూడా మొత్తం నశించిపోతాయి. ఇక్కడ ఆగామి సంచిత ప్రారంధ కర్మలు అనేటువంటివి లేవు. భగవంతుని యందు ప్రేమ కలిగింది, ఆ భక్తితోటి ప్రేమను ఆర్జించాడు, జ్ఞానం ప్రేమగా పండింది, దానికి విద్య అని పేరు. అంటే జ్ఞానం ప్రేమగా పండితే ఎలా ఉంటుందంటే కొత్త పెళ్లి కూతురు భర్త కోసం ఎదురు చూస్తున్నట్టు ఉంటుంది. ఈ తపన ఉంటుంది. ఆ తపన ఉందా నీకు? ఉంటే నువ్వు ధ్యానం చేస్తున్నట్టే లెక్క. అప్పుడు అమృతత్వం అస్నుతే, ఆ అమృతత్వ స్వరూపము సాక్షాత్కారం పొందుతాడు. తను మృత్యోర్మృత్యు, అది మృత్యువుకే మృత్యువు లాంటిది. కాబట్టి ఇక్కడ మృత్యువు లేదు, ఇది పోయింది, దాన్ని చూస్తే ఇది పోతుంది. అందుకని చెప్పాడు గురుదర్శన మాత్రేణ ముక్తి. వాడిని చూస్తే చాలు ఈ మనస్సు మాయమైపోతుంది. ఫలము కోరకుండా ఆచరించే కర్మచే తాను అహంకార రూపమైనటువంటి సంసారమును దాటుతాడని విద్యయా 11వ మంత్రం విద్య అవిద్య అనే శబ్దానికి అర్థం చెప్పి, అవిద్య అంటే నిష్కామ కర్మము అంటాము, దాన్ని విద్య భగవత్ ప్రేమ అనేటువంటి దానిగా మార్చినట్లయితే
శరీరము ఉండాలి, ప్రేమ ఉండాలి, జ్ఞానముతో కూడుకున్న కర్మ కావాలి. అంటే ఏంటి? భగవంతుని తెలిసినటువంటి శరీరంగా ఉండాలి. ఇది ఉత్త కర్మ చేస్తే ఏం లాభం? మేము సన్యాసం తీసుకుంటున్నాం, ఇంకేం పనులు చేయమండి, మేము ఊరికనే కూర్చుంటాం, మేము ధ్యానం చేసుకుంటున్నాం అని మరి కొందరు అంటారు. కర్మలే చేస్తుంటామని కొంతమంది అంటారు. మేము అసలు ఏమీ చేయమని కొంతమంది అంటారు. కర్మ చేయకుండా శరీరం ఎలా ఉండనిస్తుంది? కాబట్టి ఏదో ఒక పనిలోకి వాడిని నెట్టేస్తూనే ఉంటుంది. అలాగే కేవల జ్ఞానం ప్రమాదకరం. కేవలం నేను అచలుండండి, నేనేం చేయను, నాకు అంతా తెలుసు కదా అనుకుంటున్నావేమో, ఇది కూడా ప్రమాదకరమే. కేవల కర్మ ప్రమాదకరమే. జ్ఞానంతో కూడుకున్న కర్మ కావాలి. పరమాత్మను తెలియాలి, అచలుడివై ఉండాలి, కానీ శరీరంతో కర్మను ఆచరించాలి. భగవంతుని యందు ప్రేమతో సాగాలి. కర్మాచరణ వాడికి అనేక జన్మల నుంచి ఉన్నటువంటి యొక్క వాసనలు అవి, కానీ జ్ఞానం వాటిని తొలగిస్తుంది. జ్ఞానముతో కూడినటువంటి కర్మ అంటే శరీరం ఉండాలి. ఆ భగవంతుని ధ్యానం చేసుకుంటూ శరీరం చేసే పనులన్నీ మామూలుగా యథావిధిగా చేస్తున్నాడు. అది మాత్రమే మోక్ష సాధన తప్ప కేవల కర్మ కాదు, కేవల భక్తి కాదు. ఈ రెండింటి కంటే వేరైనవే మోక్ష సాధనలు. కర్మ జ్ఞానములతో సహకారము కలిగినటువంటి ఆ కర్మ, జ్ఞానముల వలన కలిగినటువంటి భగవత్ ప్రేమ, రూపాపన్నమైనటువంటి భక్తి, భగవద్ ఉపాసన లేక ధ్యానము, ఇది మాత్రమే మోక్షమునకు సాధనం అని 11వ మంత్రం మనకి తెలియచేస్తూ ఉంది. సర్వం సద్గురువార్పణమస్తు. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.